తెలంగాణలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ కరెంటు బిల్లు స్కీమ్ లబ్ధిదారులు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షలకు పైగా ఉండగా ఇప్పుడు ఆ ఫ్యామిలీలు 50 లక్షలకు పైగా పెరిగాయి. ఇప్పటిదాకా గడిచిన ఏడాది కాలంలో జీరో కరెంటు బిల్లులు 5,11,61,000కు పైగా జారీ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన కుటుంబాలు 200 యూనిట్ల లోపు గనుక కరెంటు వాడుకుంటే జీరో కరెంటు బిల్లు వచ్చే పథకం గృహజ్యోతిని రేవంత్ అన్న ప్రభుత్వం గతేడాది మార్చి 1న స్టార్ట్ చేసింది. జీరో కరెంటు బిల్లుల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలైనటువంటి డిస్కంలు నష్టపోకుండా ప్రభుత్వం ఆ సొమ్ము 1775 కోట్ల నిధుల్ని ఇప్పటిదాకా వాటికి చెల్లించేసింది. గృహజ్యోతి లబ్ధిదారులు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 2,81,000గా ఉండగా ఖమ్మంలో 2,64,000తో రెండో స్థానంలో ఉంది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత లబ్ధిదారులు జీరో కరెంటు బిల్లు పొందడం కోసం కరెంటును చాలా పొదుపుగా వాడుకుంటున్నారని, ఫలితంగా విద్యుత్ వృధా చాలా తగ్గిందని అధికారులు చెప్తున్నారు.